పారిశ్రామికవేత్తలందరికీ నమస్కారం. మీరందరూ చాలామంది వినే ఉన్నారు, కొంతమంది వచ్చి కూడా ఉన్నారు మా తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్కి. ఇది దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా కాయిలా పడినటువంటి పరిశ్రమల్ని పునరుద్ధరించడం కోసమని ఏర్పాటు చేసినటువంటి క్లినిక్ అంటే ఏంటి? మొట్టమొదట డయాగ్నోసిస్ చేసి ఏ రకమైనటువంటి ఇబ్బందుల వల్ల ఆ పరిశ్రమ కాయిలా పడింది అన్నది అన్వేషించి దాని ప్రకారం వారికి ఏ రకమైన పరిష్కారం ఇవ్వాలి అన్నటువంటిది సమాలోచన చేస్తాము. ఈ క్లినిక్లో పనిచేస్తున్నటువంటి మేనేజింగ్ డైరెక్టరు, ఆయన రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆయన పూర్వం CGM టెక్నాలజీగా చేశారు. దాని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసరు ఫార్మర్ జనరల్ మేనేజర్ ఆఫ్ నౌ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎర్లియర్ ఆంధ్ర బ్యాంక్. ఇద్దరు నిష్ణాతులైనటువంటి బ్యాంకర్సు. అయితే వారిని ఎంపిక చేసుకున్నప్పుడు మేము చూసుకున్నది ఏమిటంటే, వారికి మన సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలపైన, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉండేటువంటి పరిశ్రమలపైన ఏ రకమైనటువంటి అభిప్రాయము, అవగాహన ఉన్నది, వారు ఎంతవరకు సహాయం చేయడానికి సన్నద్ధంగా ఉంటారు అన్నటువంటిది మేము గమనించి వారిని నియమించడం జరిగింది. మొట్టమొదటి 2 సంవత్సరాలు కూడా పనిచేసినటువంటి ఎం సంజయ్ గారు, ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మేనేజర్గా చేసినటువంటి ఆయన. అలాగే శర్మ గారు, ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో చేసినటువంటి ఆయన. వారు దాన్ని ఒక గాడిలో పెట్టారు. ఎందుకంటే ప్రతి సంస్థకి కూడా రెగ్యులేటరీ ఆర్కిటెక్చర్ పూర్తిగా ఉంటే తప్ప అది విజయవంతం కాలేదు. అందుకని మొట్టమొదటి 2 సంవత్సరాలు మేము టెక్నాలజీని ఏర్పరచుకోవడం, రెగ్యులేషన్స్ అన్నిటినీ కూడా సవ్యంగా అమలు చేసే విధంగా ఒక ఆటో మోడ్లో తీసుకురావడం, వాళ్ళంతటా వారు వచ్చినటువంటి పరిశ్రమలు ఏవైతే ఇబ్బందుల్లో ఉన్నాయని చెప్పారో వాళ్ళకి ఏ రకమైన పరిష్కారం కావాలంటే ఆ రకమైన పరిష్కారం ఇవ్వడం, ఇవి జరిగింది. అయితే మా దగ్గర ఉండేటువంటి వచ్చినటువంటి 200 పైన పరిశ్రమలు వచ్చాయి మా దగ్గర నుంచి సలహా తీసుకోవడానికి, సంప్రదించడానికి. వారికి మేము ఇచ్చినటువంటి సలహా సంప్రదింపులే ఎక్కువ వారు పైకి రావడానికి, వాళ్ళ సమస్యల్లోంచి బయటపడడానికి సలహా సంప్రదింపుల వల్లనే వాళ్ళు ఎక్కువ బయటపడ్డారు. అంతా విన్న తర్వాత వాళ్ళు మాకు ఇంకా ఎక్స్ట్రాగా మాకు ఇప్పుడు లోన్ అక్కర్లేదండి, మాకు స్ట్రాటజీ వ్యూహం ఇస్తే చాలు అన్నటువంటి పరిశ్రమలే చాలా ఎక్కువ వచ్చాయి. అంచేత వ్యూహాత్మకంగా ముందరికి వెళ్ళి వాళ్ళకి సరైన పరిష్కారం చూపించడం జరిగింది. అలాగని మేము వాళ్ళకి ధన రూపేణా సహాయం చేయలేదా అంటే చేసాం. చాలా ప్రోడక్ట్స్ కూడా దానికి డిజైన్ చేసాం. ఒకళ్ళు SFCలో వాళ్ళు టర్మ్ లోన్ తీసుకున్నారు, వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ బ్యాంక్ ఇవ్వలేదు. వర్కింగ్ క్యాపిటల్ లేకుండా వాళ్ళ రీపేమెంట్ ఎలా వస్తుంది? వాళ్ళు కాయిలా పడడం జరిగింది. అప్పుడు వాళ్ళకి మేము SFCతో సంప్రదించి వాళ్ళ అంగీకారం తీసుకుని వాళ్ళ ఏవైతే పూచీకత్తులు ఇచ్చారో ఆ పూచీకత్తుల్ని పరిపసు ఛార్జ్ మీద మాకు కూడా ఉండేటట్టు చూసుకుని ఆ పరిశ్రమకి మేము కావలసినటువంటి వర్కింగ్ క్యాపిటల్ మేము ఇచ్చాం. అలాగే మేము కనీసం ఒక 15-20 పరిశ్రమల వరకు మేము పునరుద్ధరించడం జరిగింది. వర్కింగ్ క్యాపిటల్ లేని వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం. అదేంటి, కొన్ని రకాలుగా వాళ్ళకి మాకు ఇంత అక్కర్లేదండి, ఎప్పుడైతే వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చారో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ₹1,00,00,000 వర్కింగ్ క్యాపిటల్ ఉందనుకోండి, వాళ్ళు స్టార్ట్ చేసి కమర్షియల్ ప్రొడక్షన్లో రన్ చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళే, కానీ వాళ్ళు ఇప్పుడు కాయిలా పడ్డారు. వాళ్ళకి మరి క్రిటికల్ అమౌంట్ ఫండింగ్ అని ఇచ్చాం. మేము మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ అసిస్టెన్స్ ఫర్ ఎనీ ఇండస్ట్రియల్ యూనిట్ ఎంత ఇస్తున్నామంటే 25 లక్షలు.
కొన్ని మంది పరిశ్రమలు వచ్చారు. వాళ్ళకి మీరు మాకు మొత్తం అంతా ఇవ్వద్దండి, మమ్మల్ని చూడండి, మేము ఎలా వర్క్ చేస్తామో మమ్మల్ని గమనించండి, చూసి మీరు మాకు ఇవ్వండి, మొదట్లో మాకు ఒక విడత ఇవ్వండి, కనీసం 2 లక్షలు ఇవ్వండి మాకు, ఇప్పుడు ఇమ్మీడియట్గా మాకు వర్క్ ఆర్డర్ మేము ఎగ్జిక్యూట్ చేసుకుంటాం అన్నటువంటి వాళ్ళకి ఆ 2 లక్షలు ఇచ్చి వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో చూసి ఆ వర్క్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ దానికి ఉపరి వేసి మళ్ళీ 5 లక్షలు, అలా 10 లక్షలు, ఇలాగ వాళ్ళకి వచ్చినటువంటి వర్క్ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళకి లిమిట్స్ పెంచుకుంటూ వాళ్ళకి అమౌంట్ ఫైనాన్స్ చేసినటువంటి యూనిట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. కత్తి పీక మీదకి వస్తే తప్ప వాళ్ళు కాయిలా పడ్డారు అన్నటువంటి పరిస్థితి రానటువంటి పరిశ్రమలు కూడా వచ్చాయి. ఏమిటి, వాళ్ళకి సర్ఫేసీ యాక్ట్ కింద వాళ్ళకు ఉండేటువంటి ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా అమ్మేస్తాము, మేము వేలం నోటీసులు వచ్చేసాయి, అమ్మకానికి వచ్చేసాయి, ఆ సమయంలో వచ్చారు. మాకు ఇన్సెంటివ్స్ మురిగిపోయాయండి, మాకు ఎలాగైనా ఇన్సెంటివ్స్ ఇప్పించండి అని. ఇన్సెంటివ్స్ ఇప్పించడం అంటే అది ఎంత కష్టమో మీకు తెలుసు. అది వాళ్ళకు వచ్చేటువంటి ఒక లిస్ట్ ఏదో పెట్టుకుంటారో ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళు ఇన్సెంటివ్స్ ఏవో ఇస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు వచ్చే ఒక క్వార్టర్కి రిలీజ్ చేసే ఇన్సెంటివ్స్లో ఒక 10% వరకు టీఐహెచ్సిఎల్ ద్వారా మీరు కానీ ఇన్సెంటివ్ బదులుగా మీరు లోన్ ఇచ్చే పక్షంలో మేము వాళ్ళకి ప్రయారిటీలో వీళ్ళకి ఇస్తాము. అయితే ఏంటంటే టీఐహెచ్సిఎల్ పరీక్ష చేసి సర్టిఫై చేయాలి, ఈ యూనిట్కి ఈ ఇన్సెంటివ్ తక్షణం ఇస్తే తప్ప వాళ్ళు బతికి బట్టగట్టలేరు, అందుచేత మేము 75% వరకు మేము లోన్ ఇస్తున్నాము, ఈ లోన్కి మీరు ఇన్సెంటివ్ ఇచ్చినప్పుడు మాకు వెనక్కి ఇవ్వండి. ఆ లోన్ వాళ్ళ ఇన్సెంటివ్ ప్రయారిటీలో ఇచ్చేటట్టుగా మా దగ్గర నుంచి ఈ లోన్ తీసుకున్న వాళ్ళకి ప్రయారిటీ, ఎందుకంటే లోన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, అనవసరంగా ఇంట్రెస్ట్ బర్డెన్ ఎక్కువ పడుతుంది. ఎంత తొందరలో వీలైతే అంత తొందరలో వాళ్ళు మళ్ళీ ఆ ఇన్సెంటివ్ రిలీజ్ చేసేటట్టుగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని ఆ ప్రకారం మేము చాలామందికి ఇన్సెంటివ్స్ రిలీజ్ చేయడం కోసం, ప్రయారిటీ మీద ఇన్సెంటివ్స్ రిలీజ్ చేయడం కోసం ఒక సెపరేట్ ప్రోడక్ట్ పెట్టి దాని ప్రకారం ఇస్తున్నాం. ఈ ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేయాల్సిందల్లా ఏమిటి, ఇన్సెంటివ్ వాళ్ళకి వచ్చే వరకు ఇంట్రెస్ట్ అమౌంట్ మాత్రమే మంత్లీ వాళ్ళు పే చేయాలి. అయితే మా దగ్గర ఉండేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా అన్నీ ఆన్లైన్ జరిగేటువంటివి, ఏవి క్యాష్ రూపకంగా ఏం వెళ్ళవు. ఏ బ్యాంకులో అయితే మీకు అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి మేము క్రెడిట్ ఇస్తాం, అది మీరు దాన్ని ఉపయోగించుకుని మీరు మళ్ళీ తర్వాత సమయానికి రీపే చేస్తారు. మాకు ఇంతవరకు రీపేమెంట్లో ఎటువంటి సమస్య రాలేదు. కొన్ని ఇబ్బందులు ఇటు వచ్చాయి, వాళ్ళకి పోస్ట్పోన్మెంట్లు ఇవ్వడం, లేకపోతే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇవ్వండి, వాళ్ళకి మారిటోరియం ఇవ్వడం, ఇలాంటివన్నీ చేశాము. ప్రభుత్వం ఎప్పుడు మారిటోరియం డిక్లేర్ చేసినా చేయకపోయినా కానీ వాళ్ళ యొక్క క్యాష్ ఫ్లోస్ ఏ రకంగా ఉన్నాయో చూసి క్యాష్ ఫ్లో బేస్డ్ లెండింగ్ మాత్రమే మేము చేస్తున్నాం. వాళ్ళు క్యాష్ ఫ్లో కానీ ఒక పద్ధతిలో వెళ్తూ ఉంటే ఆ పద్ధతి ప్రకారమే మేము రీపేమెంట్ కూడా ఫిక్స్ చేస్తాం. అలాగే మార్జిన్ ఫండింగ్ అని మా దగ్గర ఉంది. మార్జిన్ అమౌంట్ కానీ మీకు ఒకవేళ బ్యాంకు మీకు రివైవల్ చేయడానికి ఒప్పందం తీసుకుని వాళ్ళు రివైవ్ చేస్తాము, మీ 25% మార్జిన్ కట్టండి మా దగ్గర అని అడుగుతారు బ్యాంకులు. అలాంటప్పుడు మీ దగ్గర 25% ఉండదు. చాలామంది ఏంటంటే రివైవ్ చేసేటప్పుడు బ్యాంకులు రివైవ్ చేసినటువంటి పద్ధతుల్లో రివైవ్ చేసిన టైంలో మీరందరూ కూడా చేసినటువంటిది ఏంటంటే బయట అప్పు తీసుకొని 25% కట్టారు. ఎందుకంటే ఆల్రెడీ మునిగిపోయి ఉన్నారు, అప్పుడు 25% కట్టమంటే ఎక్కడి నుంచి కడతారు, అంచేది 25% ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టారు, 20%కో 23%కో వడ్డీకి తీసుకుని. అటువంటి పద్ధతిలో కాకుండా మేము 25 లక్షల వరకు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఇస్తున్నాం. అదే విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి అయితే 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే వీటికి విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా 1% తక్కువ, వాళ్ళకి 50% ఆఫ్ ది ప్రాసెసింగ్ ఫీజే ఛార్జ్ చేస్తాం. ప్రాసెసింగ్ ఫీజు మీరు తీసుకునే లోన్ అమౌంట్ బట్టి ఉంటుంది, మినిమం 10,000, మ్యాక్సిమం 1,00,000 ప్రాసెసింగ్ ఫీజు. పూర్వం అడ్మిషన్ ఫీజు అని తీసుకునేవాళ్ళం 2,000 రూపాయలు, ఇప్పుడు అది కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే పాండమోనియం వచ్చిన తర్వాత ఎవరి దగ్గర కూడా
చేతిలో నగదు ఆడనటువంటి సమయంలో మేము అనవసరంగా తీసుకోవడం ఎందుకని తీసుకోలేదు, అది పక్కకు పెట్టేశాం. ప్రాసెసింగ్ ఫీజు మాత్రం తీసుకుంటున్నాం. ఎప్పుడైతే మేము లోన్ అమౌంట్ కానీ ఇచ్చే మాట అయితే ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటాం, లోన్ అమౌంట్ ఇవ్వకపోతే ప్రాసెసింగ్ ఫీజు కూడా తీసుకోం. ఉట్టి సలహా మాత్రమే ఇచ్చే మాట అయితే, మేము మానిటరింగ్ మాత్రమే చేయాలంటే పరిస్థితి ఉంటే వాటికి మాత్రం మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము వాళ్ళకి సహాయం చేస్తున్నాం. ఈ రకమైనటువంటి ఒక 3-4 ప్రోడక్ట్స్ మా దగ్గర పెట్టుకున్నాం. ఏంటి, మార్జిన్ అమౌంట్ ఒకటి, బ్రిడ్జ్ ఫైనాన్స్ ఒకటి, అంటే ఇన్సెంటివ్స్కి బ్రిడ్జ్ ఫైనాన్స్, తర్వాత క్రిటికల్ అమౌంట్ ఫండింగ్ అని ఒకటి, స్ట్రెస్డ్ అమౌంట్ ఫండింగ్ అని ఒకటి. ఇలాగా మీకు ఉండేటువంటి స్ట్రెస్ బట్టి, మీకు ఉండేటువంటి యూనిట్ యొక్క పొజిషన్ బట్టి, మీకు ఉండేటువంటి ఇబ్బంది బట్టి మేము బేరీజ్ వేసుకుని మేము యూనిట్ కంప్లీట్గా విజిట్ చేసి దాని ప్రకారం మేము ఇచ్చిన సలహాకి అనుబంధంగా వెళ్తాము అంటే వాళ్ళకి సహాయం చేస్తాం. అబ్బాయి మేము ఈ పద్ధతిలో మేము వెళ్ళలేమండి, మీ పద్ధతిలో అంటే మేము కూడా వాళ్ళకి నమస్కారం పెట్టేస్తాం. ఎందుకంటే ఒక పద్ధతిలో వెళ్ళని వాళ్ళకి మేము సహాయం చేయలేము. మేము ఆ పద్ధతి కూడా మేము చాలా ఆలోచించి చేస్తాం. వాళ్ళు యూనిట్లనే కాకుండా యూనిట్ యొక్క ప్రొపరైటర్ యొక్క కుటుంబాలని కూడా మేము మాట్లాడి వాళ్ళతోటి మేము పరిష్కారం సూచిస్తాం. ఉదాహరణకి చెప్తా, నేను ఒక పరిశ్రమ, కుంటుపడిన పరిశ్రమ మా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాకు చాలా ఇంత సమస్య ఉందండి ఇది అని చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము గమనించింది ఏంటంటే, ఈయన పాపం ఇంట్లో చెబితే అనవసరంగా నా బాధలన్నీ ఇంట్లో వెళ్ళగక్కడం అనేది, కానీ ఇంట్లో ఎప్పుడు ఈయన ఇబ్బందులు చెప్పేవారు కాదు. మేము ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడామో, వాళ్ళు మాకు తెలియదండి, ఎందుకయ్యా ఇంత బాధపడుతూ నువ్వు ఇట్లా పెట్టుకున్నావు, ఏదో ఈ బంగారం కుదువ పెడితే వెంటనే నీకు పరిష్కారం అయిపోతుంది కదా, రేపే గోల్డ్ లోన్ తీసుకొని నువ్వు ఎన్పిఏ నుంచి బయటపడని ఆవిడ చెప్పింది. మా లోన్ ఇంకేం అవసరం లేదుగా. ఆవిడ అండి, మీరు లోన్ ఇవ్వక్కర్లేదండి, మేము బంగారం మీద లోన్ తీసుకుని మేము తీర్చేస్తాము, ఎన్పిఏ నుంచి బయటపడతారు మా ఆయన అని చెప్పేసింది ఆవిడ. మేము ఎందుకు ఫ్యామిలీస్ని కాంటాక్ట్ చేస్తామంటే, ఒక పరిష్కారం అనేటువంటిది కుటుంబం నుంచి కూడా రావచ్చు. పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది అన్నటువంటిది మా పరిశోధనలో తేలుతుంది. ఒకప్పుడు సప్లయర్ క్రెడిట్ చోక్ అయిపోతుంది, ఒక్కొక్కప్పుడు ఇచ్చిన బిల్స్ పే కావు. మీరు ఫెసిలిటేషన్ కౌన్సిల్కి వెళ్తారు, చుట్టూ తిరుగుతారు, అయింది 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, పరిష్కారం రాలేదు. ఇప్పుడు అలాంటప్పుడు ఏంటంటే మేము పరిష్కారం చూపిస్తాం. ఇది మేము చేసేటువంటి ముఖ్య కార్యక్రమాలు. వీటిలో ముఖ్యంగా ముందర అందరూ ఆలోచించుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఇది పరిష్కారం చూపించేటువంటి సంస్థ. ఒక స్ట్రెస్లో ఉన్నటువంటి సంస్థకి, పారిశ్రామికులకి పరిష్కారం చూపించేటువంటి సంస్థ ఇది. అందుకనే దీన్ని ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అని పెట్టాం. మొత్తం డయాగ్నైజ్ చేసి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాం. ఎటొచ్చి దీనికి కావాల్సింది ఏమిటంటే ట్రస్ట్. మీకు మా మీద నమ్మకం ఉండాలి, మాకు మీ మీద నమ్మకం ఉండాలి. ఇది ఎందుకంటే ఈ బిజినెస్ అంతా బేస్డ్ ఆన్ ట్రస్ట్ ఓన్లీ. మీకు ఇబ్బందులు ఎందుకు వచ్చాయి? బ్యాంకులకి మీ మీద నమ్మకం లేకపోవడం వల్ల. మీరు బ్యాంకును కొన్ని విషయాల్లో బ్యాంకులను కూడా నమ్మకపోవడం వల్ల ఇప్పుడు ఈ రోజుల్లో బ్యాంకులు నమ్మే పరిస్థితుల్లో లేవు. మీ అకౌంట్ మొత్తం బ్యాలెన్స్ మీరు ప్రతిరోజు చూసుకోకపోతే ఏ రోజు మీకు మునిగిపోతుందో మాకు తెలియదు. ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అందుకనే ఏంటంటే బ్యాంకులతో మీరు చేసుకునేటువంటి వ్యవహారాలు వాళ్ళు ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా చేసుకొని మీరు ముందరికి వెళ్ళిన పక్షంలో, మీకు ఇబ్బందులు వచ్చిన పక్షంలో మేము బ్యాంకులతో కూడా మాట్లాడి బ్యాంకులే సహాయం చేసే పరిస్థితి కూడా చేసినటువంటి సంస్థలు మా దగ్గర 35 సంస్థలకి మేము బ్యాంకులతో సమస్యలు చర్చించి పరిష్కారం చేసాం. మా చర్చించడం వల్ల వాళ్ళు పరిష్కారం వచ్చింది. అన్ని రకాల బ్యాంకులు ఉన్నాయి ఇందులో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఎస్బీఐ ఉంది,
మీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఇంకా ఇటు చిన్న చిన్న బ్యాంకులు ఉన్నాయి. ఇంతటితోనే కాకుండా మేము ఒక ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అని మీరు వినుంటారు, జీడిమెట్లలో ఉంది, దానికి ఒక 10 శాఖలు ఉన్నాయి. వారితో మేము కోలెండింగ్ చేయడానికి నిర్ణయించుకున్నాం. అంటే ఏమిటి, కొంత అమౌంట్ వాళ్ళు లోన్గా ఇస్తే మేము అప్ టు 25 lakhs మేము లోన్ ఇచ్చేటట్టుగా మేము దానికి కూడా మేము సంసిద్ధతతో మేము ఉన్నాము. ఈ కోలెండింగ్ అరేంజ్మెంట్ కూడా మేము ఫైనలైజ్ చేసుకున్నాము. దీనికి కావాల్సినటువంటి అగ్రిమెంట్లన్నీ కూడా తయారవుతున్నాయి. బహుశా January 1st నుంచి మేము వీటి మీద ముందరికి వెళ్తాం. అంచేత మీకు డిఫరెంట్ ప్రోడక్ట్స్, సెక్యూర్డ్ ప్రోడక్ట్స్, మీ స్ట్రెస్ రిలీఫ్ వచ్చేటట్టుగా ఉండేటువంటి ప్రోడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. మేము ఏ రకమైనటువంటి సలహా సంప్రదింపులు చేయాలో మీకు చేసి మీకు తగిన పరిష్కారం చూపడమే మా ధ్యేయం. కొత్తగా స్థాపించేటువంటి పరిశ్రమలకు కూడా సహాయం చేయడం ఉద్దేశంతోనే మేము కోలెండింగ్ ఇన్స్టిట్యూషన్ ఎన్నుకున్నాం. ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తోటి జనవరి తర్వాత నుంచి మేము కొత్త పరిశ్రమలకు కూడా మేము ఇవ్వగలుగుతాము. దానికి మేము ప్రపోర్షనేట్గా ఇస్తామన్నమాట. 25 లక్షల వరకు మేము యూనిట్కి ఇస్తాము. అది టర్మ్ లెండింగు లేదా వర్కింగ్ క్యాపిటల్, ఏది డెఫిషియెంట్ ఉంటే దాన్ని చూసి దాని ప్రకారం మేము ఇస్తాము, వాళ్ళతో పాటుగా ఇస్తాం. అంచేత సెక్యూరిటీస్ ఏవైతే మీరు ఇవ్వాలో అవి వాళ్ళే నిర్ణయిస్తారు. వాళ్ళు తీసుకున్న సెక్యూరిటీస్ని మేము ఇచ్చిన లోన్కి ప్రపోర్షనేట్గా మాకు కూడా వాటి మీద అజమాయిషీ ఉంటుంది. అంతేకాకుండా మానిటరింగ్ అండ్ సూపర్విజన్ అన్నటువంటిది మేము చేస్తూ ఉంటాం. దానికి మీరు అంగీకార పత్రం ఒకటి మాకు ఇవ్వాల్సి ఉంటుంది. మా అకౌంట్స్ మీకు చూడడానికి అధికారం ఇవ్వాలి. మాకు మీ అకౌంట్స్ చూడాలంటే మీరు అధికారం ఇస్తే తప్ప మేము చూడలేము. అంచేత మీరు అధికారం ఇచ్చిన పక్షంలో మేము మీ అకౌంట్స్ కూడా చూసి మానిటర్ చేసి మీ హెల్త్ అది రెగ్యులర్గా మీకు సలహా సంప్రదింపులు ఇస్తూ మీరు ఎక్కడ కుంటుపడకుండా చూసుకునేటువంటి బాధ్యత వహిస్తాం. ఈ రకంగా కొత్త యూనిట్స్కి కూడా మేము ఇస్తాము. మేము ఇచ్చేటువంటిది 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇస్తాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సుధీర్ రెడ్డి గారికి, ఆయన మా ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ది బోర్డ్ ఆల్సో, ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను.